యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రీం దుర్గస్థితిలయేశ్వరీం నమామి లలితానిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం తే కుచున్నతే కుంకుమాలాకశోనాం పుండ్రక్షుభాషాం కుశపుష్పవానాం హస్తే నమస్తే జగతే కపాదః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానాం హయగ్రీవముపాస్మే. జయ శ్రీమన్నారాయణ. మరి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలలో భాగంగా ద్వాదశ రాశుల వారు ఏమిటి, ముఖ్యంగా శత్రు బాధలు తొలగిపోవడానికి, అలాగే శత్రువులు వారి మరి అభివృద్ధి చెందకుండా ఉండడానికి, అలాగే శత్రు నాశనం కావడానికి, అలాగే మనం జీవితంలో అనుకున్నటువంటి విషయాల రీత్యా మంచి అభివృద్ధి చెందడానికి ద్వాదశ రాశుల వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే, ఏ పరిహారాలు చేసుకుంటే, మరి ఏ హోమాలు చేసుకుంటే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో శత్రు బాధలు తొలగిపోవడానికై, శత్రువులపై విజయం సాధించడానికి, అలాగే అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం సాధించడానికి, మంచి అభివృద్ధి పదంలోనికి రావడానికై మకర రాశి వారికి పరిహారాలు, ఏ దేవీ దేవత ఆరాధన చేసుకోవడం, ఏ హోమాలు చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. మకర రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3 పాదములు, 4 పాదములు, అలాగే ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే కుటుంబంపై ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాన ధర్మములు చేసేటువంటి వారు, ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు, ధనము సంపాదించి ధర్మ కార్యక్రమముల రీత్యా, సమాజ శ్రేయస్సు రీత్యా, సేవాభావం రీత్యా ఖర్చు పెట్టేటువంటి వారు, అలాగే మంచి సామాజిక స్పృహ కలిగినటువంటి వారు, విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, చెప్పినంత మాత్రములే గ్రహించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు, మహా తెలివితేటలు కలిగినటువంటి వారు, వేద బ్రాహ్మణ శక్తి భక్తి కలిగినటువంటి వారు, అలాగే స్త్రీలను గౌరవించేటువంటి వారు, దయాదాక్షిణ్యం కలిగినటువంటి వారు, కర్మ నిరతులు, కార్యశూరులుగా ఉంటారు. అలాగే మంచి పుత్ర సంతానం కలిగినటువంటి వారు, ఏకసంతాగ్రహిగా వీరిని చెప్పుకోవచ్చును. అలాగే తల్లిదండ్రులను, గురువులను అమితంగా పూజించేటువంటి వారు, పెద్ద పెద్ద వారిచే ఘన సన్మానములు పొందుతారు. మితముగా, హితముగా, మృదుమధురంగా మాట్లాడేటువంటి వారు, అలాగే మంచి రాజకీయ రంగాలలో కానివ్వండి, విశేషంగా వ్యాపార సంస్థలు కానివ్వండి నెలకొల్పి పరులకు ఉపకారిగా ఉండడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు. ఇక మకర రాశి వారు మరి శత్రువులపై విజయం సాధించడానికి, శత్రు బాధలు తొలగిపోవడానికి, అభివృద్ధి పదంలో రాణించడానికి మకర రాశినాథుడైనటువంటి శనేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే. తగు రీత్యా ప్రతి నిత్యము కూడా శనీశ్వర స్వామి వారి యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించాలి. అలాగే శనివారము రోజున విశేషంగా శనేశ్వర స్వామి వారికి అర్చన చేసుకోవడం, తైలాభిషేకాలు నిర్వహించడం ఉత్తమమైనటువంటి ఫలితాలను కలుగజేస్తుంది. అలాగే వాటితో పూర్వకంగా శనివారం రోజున నల్ల నువ్వులు కేజింబావు, నల్ల బెల్లము, అలాగే నల్ల వస్త్రాలు లేదంటే కంబలి కానివ్వండి బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. అదే రోజున విశేషంగా పేదలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వారికి నలుపు రంగు గల పండ్లు, అలాగే నలుపు రంగు గల కంబళ్ళు లేదంటే దుప్పట్లు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి విశేషంగా దానం చేయండి. అదే రోజున విశేషంగా అన్నప్రసాద వితరణ చేసినట్లయితే చక్కటి యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే శమీ వృక్షాలకు ప్రదక్షిణ చేసుకోవడం, మరి శమీ వృక్షాన్ని విశేషంగా పూజించడం పూర్వకంగా కూడా చక్కటి శత్రుబాధలు తొలగిపోతాయి. చక్కటి
యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు, మంచి అభివృద్ధిలోనికి వస్తారు. ఇక దేవీ దేవత ఆరాధనలో పూర్వకంగా గనక చూసుకున్నట్లయితే వీరు పరమేశ్వరుణ్ణి అలాగే వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఆరాధన చేసుకున్నట్లయితే మంచి చక్కటి ఫలితాలను తప్పకుండా అనుభవిస్తారు. కాబట్టి శనివారం రోజున విశేషంగా ఏమిటి, మీ యొక్క పూజా మందిరంలో కనుక చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం కనుక ఉన్నట్లయితే అభిషేకము చేసుకొని చక్కగా స్వామివారికి తులసి దళమాల సమర్పించండి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యం స్వామివారికి నివేదన చేసుకొని ఆ రోజు అల్లము ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఏకభుక్త భోజనం చేసుకుంటూ శ్రీనివాస గద్యము వినడం కానివ్వండి, అలాగే స్వామివారి యొక్క సుప్రభాతం వినడం కానివ్వండి, మరి స్వామివారి యొక్క స్తోత్ర పారాయణాదులు చేసుకోవడం పూర్వకంగా కానివ్వండి, అలాగే దాంతోపాటుగా శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రాన్ని కూడా పఠించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందుతారు. దాంతోపాటుగా మహామృత్యుంజయ స్వామివారి యొక్క మూలమంత్రాన్ని పఠించడం, పరమశివ ఆరాధన కూడా చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును. ఇక మెడలో లాకెట్ పూర్వకంగా వెంకటేశ్వర స్వామివారు కానివ్వండి, పరమశివుణ్ణి కానివ్వండి ధరించండి. లేదైనా ఉంగర రూపకంగా కానివ్వండి, వెంకటేశ్వర స్వామివారు కానివ్వండి, పరమశివుణ్ణి కానివ్వండి ఉంగరం పూర్వకంగా ధరించండి. ఇక హోమ ప్రక్రియలలో భాగంగా గనక చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామివారి యొక్క గాయత్రి మూలమంత్ర హోమం ఇంట్లో జరిపించండి. అలాగే పరమేశ్వరుని స్వామివారి యొక్క పంచాక్షరి మూలమంత్ర జపము అలాగే హోమము కనుక ఇంట్లో చేపించినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే వాటితో పాటుగా మరి విశేషంగా అష్టాక్షరి మంత్రపూర్వకంగా హోమం జరిపించడం కూడా చాలా ఉత్తమమైనటువంటిది. ఆ హోమం చేసినటువంటి రోజున బ్రాహ్మణులకు కానివ్వండి, పేదలకు కానీ, వృద్ధులకు కానివ్వండి అన్నప్రసాద వితరణ చేయండి. తమకు తోచినటువంటి విధంగా దానాదులు అనేటువంటి ఇచ్చేయండి. వస్త్రదానము, ఫలదానము విశేషంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క శత్రువులపై విజయం సాధిస్తారు, బాధలు తొలగిపోతాయి, అనుకున్నటువంటి పనులలో మంచి దిగ్విజయ అభివృద్ధి అనేటువంటి తప్పకుండా కలుగుతుంది. అలాగే వీటితో పాటుగా మకర రాశి వారు ప్రతినిత్యము కూడా అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 27 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం.